హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న తెలుగు అమ్మాయి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ హల్వా అండి. బెల్లంతో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు క్యారెట్ హల్వా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనం క్యారెట్ని క్లీన్ చేసుకోవాలి. అన్నిటినీ క్లీన్ చేసుకొని ఇట్లా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. అండ్ అన్నీ ఇలా పీల్ ఆఫ్ చేసుకున్నాక మనం గ్రేట్ చేసుకోవాలండి. మనం మిక్సీలో వేసి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రేట్ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ 2 కప్స్ క్యారెట్ తురుముకి నేను 1/2 కప్ బెల్లం అయితే తీసుకున్నాను అండి. అండ్ కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలండి. బెల్లం అంతా కరిగనివ్వాలండి. చూడండి, ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది. అండ్ చల్లారాకైతే ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాల మీద మీగడైతే తీసుకుంటున్నాను అండి. ఇది మన చాయిస్ అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అమ్మ ఈ మీగడతోనే నెయ్యి చేస్తారు. అండ్ ఆ తర్వాత ప్యాన్లో 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు వేయాలండి. అవి లైట్గా ఫ్రై అయ్యాక కిస్మిస్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి అండ్ తర్వాత మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ని అయితే యాడ్ చేసి 3 to 4 minutes ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక మనం 1 కప్పు పాలైతే యాడ్ చేయాలండి. కాచిన పాలు యాడ్ చేశాక క్లోజ్ చేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలండి. కుక్ చేశాక మనం మీగడ ఉంది కదా, ఆ మీగడ కూడా యాడ్ చేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం సిరప్ ఉంటుంది కదా, బెల్లం సిరప్, ఆ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక క్లోజ్ చేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలండి. అండ్ 2 minutes కుక్ చేసుకున్నాక 1 టీ స్పూన్ నెయ్యి అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ హెల్దీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.